నాని హీరోగా రూపొందించిన దసరా సినిమాతో పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ఒక్కసారిగా రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నానితోనే ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఆ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు శ్రీకాంత్. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండగా నాని ఈ సినిమాను సమర్పిస్తున్నారు. దీంతో ఆ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఆ సినిమా పీరియాడిక్ ఫిల్మ్ అని తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, 74-75 తర్వాత కథ జరుగుతున్నట్టుగా ఉంటుందని, నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మొత్తం మీద చూసుకుంటే శ్రీకాంత్ ఓదెల తాను చేస్తున్న దాదాపు అన్ని సినిమాలను పీరియడ్ జానర్లోనే రూపొందిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కూడా పీరియాడిక్ జానర్లోనే సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో పెద్దగానే ప్లాన్ చేసి ఉంటారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ రిలీజ్ చేసిన సమయంలో చేతులన్నీ రక్తసిక్తమైన లుక్స్ తో ఫోటోలు రిలీజ్ చేశారు. అంటే ఈ సినిమా కూడా పూర్తి స్థాయి బ్లడ్ బాత్ తోనే చూపించబోతున్నారని క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మరి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.